Thank you so much. And now requesting our director Sanjeev Reddy garu to please speak. గుడ్ ఆఫ్టర్నూన్ మీడియా అండి. చాలా థ్యాంక్స్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ దిల్ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీతో స్టేజ్ షేర్ చేసుకోవడమే ఇట్స్ ప్రైడ్ అనే ఫీలింగ్లో ఉన్నాను నేను. అంటే మీ ఫ్యామిలీ ఫిల్మ్స్ లెగసీని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. మీరే ఇన్స్పిరేషన్ మాకు ఈ సినిమాకి. థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ ఆనంద్ దేవరకొండ గారు మా ప్రొడక్షన్ మీట్ అనమాట. మేమిద్దరం ఒకటే ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చాము. అండ్ ఆయన కూడా అంటే ఏమవుతుంది ఎలా అవుతుంది అని అంటే ఎవరేమన్నా పట్టించుకోకుండా తను అనుకున్న చేసుకుంటూ వెళ్ళి కొడితే ఒక 100 crore క్లబ్లో వెళ్ళిపోయాడు ఆయన. సో నిజంగా సక్సెస్ స్టోరీ బ్రో మీది. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు మా ట్రైలర్ చూశారు సంతాన ప్రాప్తిస్తూ మీరు. ఇట్స్ ఎ ప్యూర్ లవ్ స్టోరీ విత్ ఫ్యామిలీ ఎమోషన్స్. అట్ ద సేమ్ టైం చిన్న ఇష్యూని అడ్రస్ చేయడానికి ట్రై చేశాను దీంట్లో. అండ్ అంటే ఎందుకు ఇది కథ చెప్పాలనుకున్నామంటే, ఇప్పుడు మనం ఇంట్లో నుంచి బయటికి బయలుదేరి ఆఫీస్కో స్కూల్స్కో కాలేజ్కో వెళ్తున్నప్పుడు మనం ప్రతి చోట ఈ ఫర్టిలిటీ సెంటర్స్ని చూస్తూ ఉన్నాం, ఎక్కువైపోయాయి. సో ఇండియాలో నాకు తెలిసి వరల్డ్లోనే ఇండియాలో ఎక్కువ ఉన్నాయని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో వీ థాట్ ఈ లవ్ స్టోరీకి ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథకి ఇలాంటి ఒక ఇష్యూ మిళితం చేస్తే బాగుంటుందని శ్రీధర్ గారు మేమందరం అనుకున్నాం. సో దిస్ ఈజ్ ఇట్ అబౌట్ ద ఫిల్మ్. అండ్ ఇంత బాగా విజువల్ కట్ అవ్వడానికి రీజన్ అయిన మా సాయి కృష్ణ గణాల సినిమా కూడా అంతే బాగా కట్ చేశారు. అలాగే ఆ కామెడీ ఫన్ అంతా మీరు ఎంజాయ్ చేశారు కదా, అదంతా కూడా మా దావుద్ షేక్ అండ్ కళ్యాణ్ రాఘవ్ వాళ్ళు చాలా బాగా చేశారు. అండ్ విజువల్స్ ఎంత బాగా రావడానికి మా డిఓపి మహి, ప్రొడక్షన్ డిజైనర్ శివ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్స్ వీళ్ళందరూ హెల్ప్ చేశారు. వీటన్నిటికంటే ముఖ్యం మా ప్రొడ్యూసర్స్. అంటే వాళ్ళు ఇప్పటి వరకు ఏది అడిగినా కూడా, ఏ ఆర్టిస్ట్ని అడిగినా కూడా ఏ లోటు లేకుండా ఏం అడిగితే అది ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకా ఫర్దర్ ఇంటర్వ్యూస్లో విల్ బి టాకింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్. Yes, thank you so much Sanjeev Reddy garu. Very much looking forward to enjoy the film. ఇంకా చెప్పాలి. yes సారీ, ఈ మా సినిమాలో చాట్ బస్టర్ అయిన తెలుసా నీ కోసమే వాజ్ కంపోజ్డ్ బై మిస్టర్ అజయ్ అర్సాడా. అండ్ నాకు తెలిసి ఈ సాంగ్ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా అనుకుంటున్నాం. అలాగే సునీల్ కశ్యప్ ఇచ్చిన సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ సాయి కృష్ణ గారు, ఎడిటర్ గారు. సార్ ఎడిటర్ గారు స్పీచ్లన్నీ ఎడిట్ అయిపోతుంటాయి, అప్పుడప్పుడు మాట్లాడాలండి, రండి.